జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద అరెస్టైన లద్దాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ ను రాజస్థాన్లోని జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. గత రాత్రి లద్దాఖ్ పోలీసు విభాగం అధినేత ఎస్టీ సింగ్ నేతృత్వంలోని బృందం వాంగ్చుక్ ను అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ని జోధ్పూర్ కు తరలించారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్ పరిధిలో చేర్చాలనే డిమాండ్లతో కొన్ని రోజులుగా లేహ్లో జరుగుతున్న ఉద్యమం ఈ నెల 24న హింసాత్మకంగా మారి 4 మృతి చెందారు. లేహ్లో చెలరేగిన హింసకు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆరోపించింది. వాంగ్చుక్ చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ సంస్థ ఖాతాలో అక్రమాలు జరిగాయని తెలిపింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒక స్వీడన్ సంస్థ నుంచి నిధులు అందాయని పేర్కొంది. అందుకే లైసెన్స్ రద్దు చేశామని వెల్లడించింది. లేహ్లో హింసకు కారణమయ్యారన్న ఆరోపణలపై ఇప్పటికే 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వాంగ్చుక్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఆయన్ని జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.